గైస్ ఈరోజు బీరకాయ 1 కేజీ బీరకాయ తెచ్చాను. దీనికి పచ్చనిపప్పు వేసి బీరకాయ కూట్లాగా చేస్తాము. చాలా బాగుంటుంది. చపాతీకి, రైస్కి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా దీన్ని ఫస్ట్ పీల్ తీసేస్తాం. పీల్తో చట్నీ కూడా చేసుకోవచ్చు. పీల్తో చట్నీ అంటే కందిపప్పు వేసి చట్నీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బీరకాయ పప్పు చేసుకోవచ్చు, బీరకాయ కర్రీ చేసుకోవచ్చు. బీరకాయ కూర చేయడానికి పచ్చనిపప్పు బాగా 2 hours నానబెట్టుకోకపోయినా కూడా పర్వాలేదు, నానబెట్టుకున్నా. ఇప్పుడు పచ్చనిపప్పు ఒక 3 టమాటో వేసి కుక్కర్లో పెట్టి విజిల్ పెట్టుకుంటాము. ఆ తర్వాత దానికి ఏమేమి కావాలో తీసుకుందాం. ఇంగ్రీడియంట్ కుక్కర్లో వేసేసినాము. వాటర్ పోసి విజిల్ పెట్టేస్తాము. ఒక 3-4 విజిల్ పెట్టేస్తాము. ఆ తర్వాత ప్రాసెస్ స్టార్ట్. బీరకాయ కూటుకి మసాలా రెడీ చేసుకుందాము. ఒక పచ్చిమిర్చి ఒక 2-3 వేసుకుందాము. పచ్చిమిర్చి వేసుకున్నాము. అంటే అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా కొద్దిగా వేసుకుందాం కాబట్టి తెల్లగడ్డ కొన్ని వేసుకుంటున్నాను. ఇక్కడ పచ్చి కొబ్బరి చాలా బాగా గ్రేవీగా ఉండడానికి కర్రీ చపాతీకి, రైస్లోకి బాగా తినడానికి బాగుంటుంది. టమాటా అయితే నేను బాయిల్ చేసుకున్నాము. అల్లం పేస్ట్ వేసుకుంటాం కాబట్టి అల్లం వేయలేదు నేను. తినేసి మిక్సీకి మనము గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు 1 కేజీ బీరకాయ కదా, తొక్క అయితే ఎక్కువ పడింది. దీన్ని చట్నీ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. బీరకాయ పచ్చనిపప్పు కర్రీకి చట్నీ బాగుంటుంది. ఇది చట్నీ చేసుకుందాం. కొద్దిగా బీరకాయ కూడా వేసాను. తరిగి పెట్టుకున్న ఇది కేజీ బీరకాయ కదా, చూసేదానికి ఇంత అనిపిస్తుంది. బట్ ఇది ఆయిల్ వేసి వాడ్చే కొద్దిగా తగ్గిపోతుంది, తక్కువైపోతుంది. కానీ ఫైబర్ ఉంటుంది కాబట్టి నేను కేజీ కూడా వెజిటబుల్స్ అయితే ఎక్కువగా తినేస్తాను. జీలకర్ర వేస్తాను, ఆనియన్ వేస్తాను. కర్రీ లీవ్స్ అయితే అయిపోయింది. లేదు కాస్త ఫ్రై అయ్యాక పప్పులో నేను ఉడకెట్టుకున్నాను. టమాటా వేసుకున్నాను. 3 టమాటాలు వేసుకున్నాను. నేను తినేదాన్ని బట్టి వేసుకోండి. టమాటాలు వేసుకుని పేస్ట్ బట్టి, కానీ 3 వేసుకుంటే బాగుంటుంది. కాసేపు వేగినాక ఈ పీల్ చేసేస్తాను. ఇది పప్పులోనే ఉడకపెట్టుకున్నాను నేను. టమాటాలు బాగుంటుంది. వేగనిస్తాము. నాకు గ్రేవీ కావాలంటే కొబ్బరి వేసి ఇలా చేసుకుంటాను. చూసారా ఎంత బాగుంది. పచ్చి కొబ్బరి వేసుకుంటే ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూసారా ఎంత గ్రేవీగా ముద్దగా ఉంటుంది పులుసు అయితే. మసాలా బాగా వేగింది కదా, ఇప్పుడు మీకు కావాలంటే పొటాటో వేసుకోవచ్చు, లేకపోతే వద్దు. నేను పొటాటో వేసుకున్నాను. ఇప్పుడు బీరకాయ ఈరోజు మా హౌస్లో బీరకాయ పచ్చనిపప్పు కూటు, బీరకాయ చట్నీ, ఎగ్ ఫ్రై, ఎగ్ బుజీ అన్నమాట. ఇది మా హౌస్లో స్పెషల్. మీ హౌస్లో ఏం స్పెషల్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. మనం ఒక చపాతీకి ఇంత కర్రీ పెట్టుకొని కూడా తినేవచ్చు. ఇంత కర్రీ వేసుకొని కూడా అలా తినవచ్చు. స్టమక్ ఫుల్గా ఉంటుంది. ఫుడ్ రైస్ తక్కువ, కర్రీ ఎక్కువ కూడా తినవచ్చు.
చూసారా తగ్గిపోయింది అంతా. సో ఇప్పుడు ఉడికింది కదా, ఇప్పుడు మనం ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుంటాం. ఇప్పుడు కొట్టించలేదు మిరప్పొడి కాబట్టి ఆచి తీసుకొని యూజ్ చేస్తున్నా. ఇది కూడా బాగుంది కాబట్టి ఇదే యూజ్ చేద్దామా, లేకపోతే మిరపకాయలు తెచ్చి కొట్టించుకుందామా అనేసి ఇది 1 స్పూను, అదొక స్పూన్ వేసుకుందాము. పచ్చిమిర్చి వేసాం కదా, చూసి మళ్ళీ కారం వేసుకుందాం. ఎందుకంటే కారం ఎక్కువగా ఉంటే కష్టం కదా, ఈ ఎండగడానికి కడుపులో మంట వస్తుంది. ఇలాగ వాటర్ పోసి దించుకోవచ్చు, బాగుంటుంది కర్రీ. దీనిలో పెసరపప్పు వేసుకోవచ్చు, లేదా కందిపప్పు ఉడకపెట్టి కూడా వేసుకోవచ్చు. ఏది కావాలో, ఏ పప్పు కావాలో మనం ఉడకపెట్టి వేసుకోవచ్చు. కర్రీ కాయ చూసారా ఎంత బాగా ఉంది. ఇప్పుడు దీనిలో మనము ఉడకపెట్టుకున్న పచ్చడిపప్పు దాన్ని వేసేస్తాం. ఇప్పుడు దీన్ని మనం కుక్కర్లో 1 విజిల్ పెట్టుకుంటే చాలు. వాటర్ అయితే సరిపోయింది, అవసరం లేదు. కారం చూసుకోవాలి, అంతా సరిపోయింది కాబట్టి దీన్ని కుక్కర్లో పోసి ఒకే విజిల్ చాలు. ఒకే విజిల్ చేసి పెట్టి మళ్ళీ మనం కడాయిలో వేసుకొని కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు కుక్కర్లో పెట్టేస్తాను నేను. కుక్కర్లో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. యమ్మీ అండ్ టేస్టీ బీరకాయ పప్పు కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, బీరకాయ పప్పు కుర్మా అనొచ్చు, మసాలా కర్రీ అనొచ్చు, బీరకాయ పప్పు అనొచ్చు. కోసుకూటు అంటాం కదా, అదేలాగా బీరకాయ కూటు కూడా అనొచ్చు దాన్ని. మా అత్తమ్మ అలానే చెప్పేది. సో కొత్తిమీర వేసేస్తాను. మీరు ఇలా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీరకాయ అయితే బాగా ఉడికిపోయింది, మెత్తగా ఉడికిపోయింది. ఇది కొంచెం తొక్కు పచ్చడికి ఆయిల్ వేసాను, ఒక 2 స్పూను జీలకర్ర, ధనియాలు, కాస్త ఉద్దిపప్పు, పచ్చిమిర్చి 2 వేసాను. ఇప్పుడు వేసుకున్న తొక్క వేసేస్తాను. మా అమ్మ బీరకాయ పప్పు అలా చేసి పెట్టేస్తే కూరలు కూడా బాగుంటుంది. అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఫ్లోర్ వేసి అలా పప్పు రెసిపీ అలా పక్కన తిందాం. పసుపు సాల్ట్ వేసేసి కలబెట్టేసి బాగా వేయించుకున్నాను. దీన్ని కొద్దిగా బీరకాయ కూడా వేసాను. కాస్త వేగనిచ్చినాక మనము చింతపండు, టమాటో వేసుకున్నాం. 1 టమాటో వేసుకుంటాం. అంటే ఏది వేస్ట్ కాకుండా మనము టమాటో వేసేస్తాము. వేసేసి చింతపండు పుల్లగా ఉండడానికి కొద్దిగా చింతపండు వేసుకున్నాము. కాసేపు అలానే వేయించుకున్నాం. కాసేపు ఆ తర్వాత వస్తాం స్టవ్. ఎండలు స్టార్ట్ అయింది కదా, 12:30 అవుతుంది. ఇప్పుడు ఎండ స్టవ్ దగ్గర ఉంటే కొద్దికి సరే కాస్త లెమన్ జ్యూస్ అన్న తాగదామని లెమన్ జ్యూస్ చేసుకుంటున్నాను. షుగరే వేసుకున్నాను, హనీ అదంతా వయసు ఓపిక లేదు. అప్పుడప్పుడు ఇలా జ్యూస్ ఫ్రిడ్జ్లో వాటర్ వేసుకొని అలా తాగితే చల్లగా, ప్రాణానికి చల్లగా అనిపిస్తుంది. జ్యూస్ చూసారా, లెమన్ జ్యూస్ తాగండి. కాసేపు రిలాక్స్ అవుదాం. అయినప్పుడు ఎగిపోయింది కదా, ఇది చల్లబడ్డాక మిక్సీకి వేసేస్తాము. ఇదే కడాయిని కడుక్కొని దీనిలోనే చేస్తున్నాను. ఎందుకు అన్ని కడాయిలు యూజ్ చేయాలనేసి ఒక దాంట్లోనే చేస్తున్నాను. అన్నీ వాడిస్తే మళ్ళీ కడగడం కూడా కష్టమే కదా, కాబట్టి ఇప్పుడు అది ఆపేస్తాము. ఆ తర్వాత అన్నీ వేసేస్తాము. కొద్దిగా ఆవాలు వేసాను, ఆయిల్ వేసాను, ఒక 2 చిల్లీ వేసాను, గ్రీన్ చిల్లీ, ఆనియన్, ఒక 2 పెద్ద ఆనియన్ వేసాను. మనం డైట్ చేసుకోవాలంటే కూడా ఇలా బూజు చేసుకొని తినేసి
తినవచ్చు. ఇది కూడా డైట్ లాగా కూడా ఉంటుంది. రైస్ కావాలంటే కూడా కాంబినేషన్ వేసుకోవచ్చు. కాసేపు ఆనియన్ మెత్తగా ఇస్తాము. చపాతీ కూడా బాగుంటుందండి. మీరు కావాలంటే చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు, వద్దంటే రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు. కర్రీ లీవ్స్ కూడా వేసేసాను. కాసేపు దీన్ని కొంచెం సరిపోయేంత సాల్టు, పసుపు పొడి, దీనిలో రైస్ కూడా కలిపి పిల్లలకి ఎగ్ రైస్ కూడా చేసి ఇచ్చవచ్చు, బాగుంటుంది. నేను ఇలా అయితే చాలు, ట్రాన్స్పరెంట్గా ఉంటే చాలు. ఇప్పుడు మనం ఎగ్ వేసేస్తాము. నేను 3 eggs వేసుకున్నా. పోతుంది. ఇలా వేసి ఆయిల్ వేసేస్తే ఆమ్లెట్ అయిపోతుంది. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు. ఎగ్ బుర్జీ రెడీ అవుతుంది. వేడి వేడి అన్నంలో బీరకాయ పప్పు, బీరకాయ చట్నీ అయిపోయింది. ఎగ్ బుర్జీ అంటే ఎగ్ పొరియలు కూడా అంటారు, గుడ్డు పొరియలు కూడా అంటారు తెలుగులో. చపాతీ కూడా దీనిలో బాగుంటుందండి. చపాతీ కూడా ఒకసారి ట్రై చేయండి మీరు, బాగుంటుంది చాలా. ఆయిల్ అయితే వేసాను కదా, ఆయిల్లో జీలకర్ర ఆవాలు కొద్దిగా వేసాను, కొద్దిగా జీడిపప్పు వేస్తాను. చట్నీ అయితే ఇలా రుబ్బి పెట్టుకున్నాను. చట్నీ ఆవాలు అయితే వేగిపోయింది కదా, స్టవ్ కట్టేస్తాం. కొద్దిగా చిల్లీ పౌడర్ అలా వేసేసి కొద్దిగా కర్రీ వేసేస్తాం. ఇప్పుడు చట్నీకి చూసారా ఇంత బాగా చట్నీ, బీరకాయ తొక్క చట్నీ గుమ్ము వాసన వస్తుంది బాగా, చాలా బాగుంది.